నేడు వేసవి కాలం ఒక పరీక్షగా మారింది. బలహీనమైన మరియు విధిలేని ప్రజలను కుంగదీస్తుంది. రోడ్లపై పనిచేసే ప్రజలు, ఎండలో నిలబడిన కూలీలు, నీటి కోసం దాహంతో అలమటించేవారు. మనం ఎప్పుడైనా ఆలోచించామా వారు ఏ స్థితిలో ఉంటారని? ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఒకవేళ మనం వారి స్థానంలో ఉంటే ఏం జరిగేది? ఒక కూలీ కోసం నీడను ఏర్పాటు చేయడం, ఒక బాటసారి కోసం నీరు లేదా షర్బత్ పానీయం ఉంచడం, ఇవి సాధారణ పనులు కావు. అల్లాహ్ సెలవిస్తున్నాడు, పుణ్యకార్యాలు మరియు దైవభీతి తక్వా విషయంలో ఒకరికొకరు సహాయం చేసుకోండి. మరియు దీని ప్రాముఖ్యతను ఖురాన్లో ఈ విధంగా వివరించబడింది. ఎవరైతే ఒక ప్రాణాన్ని కాపాడారో వారు మొత్తం మానవాళిని కాపాడినట్లయింది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలా సెలవిచ్చారు, ఒక వ్యక్తి దాహంతో ఉన్న కుక్కకు నీరు తాగించాడు, అప్పుడు అల్లాహ్ అతనిని క్షమించాడు. కాబట్టి ఆలోచించండి, ఒకవేళ ఒక జంతువుకు నీరు తాగించినందుకే క్షమాభిక్ష లభిస్తే, అయితే ఒక మనిషికి నీరు తాగించినందుకు లభించే పుణ్యం ఎంత గొప్పది. ఒకవేళ మనం ఈ రోజు మొక్కలు నాటకపోతే, నీడను ఏర్పాటు చేయకపోతే, నీటి విలువను తెలుసుకోకపోతే, ఈ సమస్య కేవలం వేడికి మాత్రమే పరిమితం కాదు, బదులుగా దీని ప్రభావం వర్షంపై కూడా పడుతుంది. వర్షాలు తగ్గిపోతాయి, భూమి ఎండిపోతుంది, మరియు మన జీవితంలోని ప్రతి రంగం ప్రభావితమవుతుంది. ఈ రోజు మీరు ప్రపంచంలోని అనేక దేశాలను చూడండి, ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, దుబాయ్ మరియు అబుదాబి వంటి ప్రాంతాలను, ఏవైతే ఒకప్పుడు పూర్తిగా ఎడారిగా ఉండేవో అవి నేడు క్రమక్రమంగా తమ భూములను పచ్చదనంతో నింపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. మనిషి తలచుకుంటే అల్లాహ్ సహాయంతో పర్యావరణాన్ని మార్చగలడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏ ముస్లిం అయినా ఒక మొక్కను నాటితే, ఆపై దాని నుండి మనుషులు, జంతువులు లేదా పక్షులు తింటే, అది అతనికి సదకా పుణ్యంగా మారుతుంది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతవరకు చెప్పారంటే, ఒకవేళ ఖయామత్ సంభవించే సమయం అయినా మీ చేతిలో ఒక మొక్క ఉంటే, అది నాటడానికి మీకు వీలైతే ఖచ్చితంగా నాటండి. అంటే ఒక మొక్క కేవలం మొక్క మాత్రమే కాదు, అది నీడనిస్తుంది, అది చల్లదనాన్నిస్తుంది, అది సదకాగా కూడా మారుతుంది. ఇస్లాం మనకు చివరి క్షణం వరకు కూడా భూమిని మెరుగుపరచమని ఆదేశిస్తుంది. అందుకే మనకు కావాలి, మనం మన ఇళ్ళు, దుకాణాలు మరియు మస్జిద్ల బయట నీటి సౌకర్యాన్ని కల్పించాలి, మొక్కలు నాటాలి, వాటిని రక్షించాలి, మరియు మన పర్యావరణాన్ని పచ్చదనంతో నింపాలి. గుర్తుంచుకోండి, ఒకవేళ మనం తుమ్మ మొక్కలను నాటితే ముళ్ళు మాత్రమే లభిస్తాయి, మామిడి పండ్లు ఎప్పటికీ లభించవు. అందుకే వేచి చూడకండి, నేటి నుండి కాదు, ఇప్పుడే పని ప్రారంభించండి. ఇప్పుడు కేవలం వినే సమయం కాదు, నిర్ణయం తీసుకునే సమయం. మీరందరూ ఈరోజు ప్రతిజ్ఞ చేయండి, మనం కనీసం ఒక మొక్కను నాటుతామని మరియు దానిని రక్షిస్తామని. మరియు ఈ ప్రతిజ్ఞను కామెంటు లో తప్పకుండా రాయండి. అల్లాహ్ మనల్ని తన వరాలను గౌరవించేవారిగా, ప్రజలకు సహాయం చేసేవారిగా మరియు భూమిపై సంస్కరణలు చేసేవారిగా చేయుగాక. ఆమీన్.